తెలంగాణలో లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం దరఖాస్తులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంతో మంది గత 3.5 ఏళ్ల ఎదురు చూపులకు తెరదించింది. 2020లో స్వీకరించిన దరఖాస్తులకు సంబంధించిన లేఅవుట్లను క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశం కల్పించింది. ఆదాయ సమీకరణ వనరులపై నిర్వహించిన సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మార్చి 31 లోపు మొత్తం రుసుము చెల్లించిన ప్లాట్ల క్రమబద్ధీకరణకు అవకాశం ఇవ్వనున్నారు. దేవాదాయ, వక్ఫ్, ప్రభుత్వ, కోర్టు ఆదేశాలు ఉన్న భూములు మినహా ఇతర లేఅవుట్లను క్రమబద్ధీకరించనున్నారు. గతంలో 1000 చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారికి అవకాశం ఇవ్వనున్నారు. అమృత్ భారత్ కార్యక్రమంలో భాగంగా 554 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధికి 1700 రోడ్ ఓవర్ బ్రిడ్జిల శంకుస్థాపన కార్యక్రమం దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టారు. అందులో భాగంగా చర్లపల్లి నుంచి చెంగిచెర్ల వైపు వెళ్లే రహదారిపై రైల్వే బ్రిడ్జ్ శంకుస్థాపన కార్యక్రమం ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైంది. చర్లపల్లి రైల్వే స్టేషన్ బ్రిడ్జిని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఈ స్టేషన్ను విస్తరించడం ద్వారా ఇక్కడి ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, ఎంతో మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. అధికారులు స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. మల్లాపూర్ బ్రిడ్జిని వెడల్పు చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. తెలంగాణలో పన్నులు, వాటితో వచ్చే ఆదాయంపై అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. కమర్షియల్, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్, రవాణా, టీఎస్, ఎండీసీ విభాగాల్లో ఆదాయ సేకరణపై ఆరా తీశారు. ఆర్థిక సంవత్సరాల వారీగా పన్నుల వసూళ్ల వివరాలు అడిగిన సీఎం వాణిజ్య పన్నుల విభాగంలో నిర్దేశించిన టార్గెట్ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎక్సైజ్ విభాగంలో అక్రమాలు అరికట్టి పూర్తి ట్యాక్స్ వసూలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలోని అన్ని డిస్టిలరీల దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ రూమ్కు అనుసంధానం చేయాలని ఆదేశించారు. బాటిల్ ట్రాకింగ్ ఉండేలా తయారీ సమయంలోనే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అన్ని శాఖలు సమన్వయంతో ముందుకెళ్లేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు సీఎం.